ఇలాగే న్యూస్ ఛానల్స్ మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఏ రోజు ఆ రోజు అభ్యర్థిస్తూ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ గా నిలిచి మాకు సహాయ ఉంచాలని కోరుకుంటున్నామమ్మా. మేము మా గురి తరఫున ప్రతి ఒక్క కుటుంబానికి అంతా మంచి కోరుకుంటున్నాం. ఈరోజు నరిగమ్మ అనంతపూర్లోని మైసూరు నరిగమ్మ దేవాలయాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున గత 4 రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని హిందువుల తరపున అదేవిధంగా నరిగమ్మ భక్తుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నరిగమ్మ దేవాలయాన్ని కాపాడాలంటూ అనేక మంది వందలాది మహిళలు ఈ రోజున లక్ష దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. మీరు చూస్తున్నారు ఎంత అంగరంగ వైభవంగా ఈ రోజున ఏదైతే నరిగమ్మ లక్ష దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామో ఖచ్చితంగా ఈరోజు ఆర్టీఓ గారు, అనంతపూర్ రూరల్ ఎంఆర్ఓ గారు ఏదైతే మీరు కుట్రలు పన్నుతున్న విధానాన్ని మీరు మానుకోవాలి. ఏదైతే సబ్సిడీ సర్కిల్లో ఉన్నటువంటి మసీదులు ఏదైతే మీరు చేయలేక దాన్ని ఎక్స్టెన్షన్ చేయలేకపోతున్నారో దేవాలయం మీద మీరు ఎందుకు కక్ష కడుతున్నారో మరొకసారి అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఈ దేవాలయం మీద ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలను మానుకోవాలి. హిందూ సమాజం ఏకమైతే ఏ విధమైన పరిస్థితి ఉందో మీరు కళ్ళారా ప్రత్యక్షంగా చూశారు. మరొకసారి అట్లాంటి సిచ్యువేషన్ని మీరు తెచ్చుకోవద్దు. ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని నిలుపుకునేంత వరకు హిందువుల పోరాటం ఆగదు, ప్రజల పోరాటం ఆగదు. ఈ దేవాలయాన్ని ఇక్కడే ఉంచుతామని మీ అందరికీ తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాత. అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం రోడ్లోని బసవతారక్ నగర్లోని ఏదైతే మనము గత 4 రోజుల నుంచి నరిగమ్మ దేవాలయాన్ని కాపాడుకోవాలని హిందూ బంధువులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లక్ష దీపోత్సవం చేస్తున్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క అమ్మవారికి అందరూ కూడా పూజలు చేసుకుంటూ అమ్మవారిని సేవ్ నరిగమ్మ అనుకుంటూ అందరూ కూడా కాపాడుకోవాలని ఏదైతే ఈ గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఉద్యమాన్ని ఈరోజు ఆర్టీఓ గారు తర్వాత ఈ అయితే మన ఎంఆర్ఓ గారు చేసినటువంటి దుశ్చర్యలని మానుకోవాలని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పెద్దలు మన వాళ్ళు చెప్పారో ఆ విధంగా సర్కిల్ చేసుకొని దీన్ని రోడ్డు వైండింగ్ అటుపక్క జరిగారు. దాన్ని కొద్దిగా వెడల్పు చేసుకొని ఈ యొక్క సర్కిల్ని ఏర్పాటు చేసి చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. వచ్చి ఏ పోరాటం చేసుకోవచ్చు. దేవుడు మనకి ఏదో ఒక రూపంలో అవకాశం ఇస్తాడమ్మా. దేవుడు దగ్గర